దైవధ్వని 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 వెలుగు కలుగుగా కని పలికిన ధ్వని దైవధ్వని దైవధ్వని జయాలతో అలసిన వారికి జయమిచ్చే జయధ్వని జయమిచ్చే జయధ్వని దైవధ్వని దైవధ్వని క్రీస్తురాకడకు లోకమును సిద్ధపరచే పూర్ణధ్వని సిద్ధపరచే పూర్ణధ్వని దైవధ్వని 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 వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన మిత్రులారా, మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన కృప కొరకు దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత వారం వాక్యాన్ని విని మీలో అనేకులు ఫోన్ల ద్వారా మీ యొక్క సంతోషాన్ని, వాక్యం పట్ల ఉన్న శ్రద్ధను చూపించినందుకు మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ పరిచర్య నిమిత్తం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన మిత్రులారా, ఇక కాలయాపన లేకుండా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును
నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ సమయంలో మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మేము దిద్దబడ్డానికి, దీవించబడ్డానికి సహాయము చేయమని, కనికరించమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన మిత్రులారా, గత వారం మీకు నేను జ్ఞాపకం చేశాను. ఒక వ్యక్తి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని వాక్యాన్ని అనుసరిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఈ వారం చెప్తాను అని. ఒక వ్యక్తి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని వెంబడిస్తే అతనికి వచ్చే ఆశీర్వాదం ఏంటనంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ దేశమునకు నేను వర్షాన్ని పంపిస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియమైన మిత్రులారా, ఒక వ్యక్తి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, ఒక వ్యక్తి కానీ, ఒక జాతి కానీ దేవుని అనుసరిస్తే వారి దేశం మీదకి వర్షం వస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. వర్షము అనే ఈ భాగాన్ని గురించి మనం ధ్యానం చేస్తే, అసలు ప్రపంచంలో మొట్టమొదట వర్షము ఆరంభమైంది ఎప్పుడు అని మనం ఆలోచిస్తే, నోవహు కాలంలో మొట్టమొదట వర్షం ఆరంభమైంది అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడుతుంది. మీరు ఆదికాండ గ్రంథంలో మీరు చదివితే 2వ అధ్యాయము 4వ వచనం, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. ఆరంభంలో మనం చూస్తూ ఉంటే వర్షం అనే మాటకు అసలు అవకాశం లేదు. ప్రియమైన మిత్రులారా, ఇదే విషయాన్ని మనం చూస్తూ ఉంటే అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నోవహు అది వరకు చూడని సంగతి ఏంటి? విశ్వాసమును బట్టి అతను ఓడను తయారు చేయడం ఏంటి అని ధ్యానం చేస్తే, ఆ కాలంలో వర్షం అనేది భూమి మీద లేదు అని మనకు అర్థం అవుతా ఉంది. ప్రియమైన మిత్రులారా, అయితే మనుషులందరూ త్రోవ తప్పినప్పుడు, మనుషులందరూ దేవునికి విరోధంగా మార్చబడినప్పుడు, దేవుని చేత అసహించబడిన వారుగా అయిపోయినప్పుడు, దేవుడు మనుషులందరినీ నాశనం చేసేయడానికి దేవుడు వర్షము అనే దాన్ని భూమి మీదకు మొట్టమొదట పంపించినట్లుగా మనకు కనపడతాం. ఒక మాటలో చెప్పాలి అంటే, వర్షం అనేది ఆశీర్వాదంగా కాకుండా శాపంగా, లేకపోతే ఒక దారుణమైన పనిష్మెంట్గా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన మిత్రులారా, వర్షం ఆశీర్వాదంగా భూమి మీదకి రాలా, వర్షం నాశనం చేయడానికి మొట్టమొదట భూమి మీదకి వచ్చినట్లుగా బైబిల్లో ఆధారం కనబడుతూ ఉంది. అయితే దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు అంటే, ఏదైతే శాపంగా, ఏదైతే శిక్షగా, ఏదైతే బాధించేదిగా ఉందో అదే వర్షాన్ని రాను రాను దేవుడు భూమికి ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, 23వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. అది శాపమే, అది భయంకరమైన మైనస్సే, కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు గనుక నీ శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. వర్షం అనేది ఒకానొకప్పుడు శాపంగానే భూమి మీదకు వచ్చింది, కానీ మనిషిని దేవుడు ప్రేమించిన కారణంగా ఆ వర్షం ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈరోజు కూడా ప్రియమైన మిత్రులారా, చాలా మంది, అందరి జీవితాల్లో చాలా మటుకు వాళ్ళ జీవితాన్ని శాపగ్రస్తమైందిగా, చాలా మైనస్సులతో కూడుకున్న జీవితాలుగా వాళ్ళ జీవితాలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన మిత్రులారా, దేవుని పిల్లలైన వారు చాలా మంది ఈ యొక్క పరిచర్యలో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కొంతమంది మనకు కనబడతారు. వాళ్ళు చెప్తారు, పూర్వం నేను పెద్ద దొంగని, గజ దొంగని,
లేకపోతే ఒక పెద్ద రౌడీని, లేకపోతే ఒక పెద్ద దారుణమైన వ్యక్తిని, చాలా దుర్మార్గుణ్ణి, చాలా దుష్టుణ్ణి, నా చరిత్ర ఇది, నా కథ ఇది అని ప్రతి ఒక్కరు వచ్చి స్టేజ్ల మీద చెప్తూ ఉంటారు. లెక్క ప్రకారంగా ఒక దొంగోడు నేను దొంగోడిని యేసుప్రభు నమ్మక ముందు ఒప్పుకోడు. ప్రియమైన మిత్రులారా, ఒక వ్యక్తి జీవితంలో అతడు పాపముతో జీవించడం అంతా మైనస్సే. కానీ ఎప్పుడైతే దేవుళ్ళలోకి అతడు వచ్చాడో, మారు మనసు పొందాడో, రక్షించబడ్డాడో, అతని మైనస్ను దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్లస్గా మార్చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఇత్యాది సాక్ష్యాలు కలిగిన వారు చాలా త్వరగా వాళ్ళు వృద్ధిలోనికి రావడం మనం గమనిస్తాం. ఎందుకనంటే వాళ్ళకున్న ప్రతి మైనస్ దేవుడి దగ్గర ఒప్పుకున్నారు కనుక మైనస్ను దేవుడు ప్లస్గా మార్చాడు. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న నీవు ఒకవేళ నీకు చాలా మైనస్లు ఉండొచ్చు, దీనివల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే పరిస్థితి నీ జీవితంలో ఉండొచ్చు. దేవుడి దగ్గరికి ఆ మైనస్ను తీసుకురా, దేవుడు నీ మైనస్ను కాస్త ప్లస్గా మార్చేస్తాడు. ఆయన శాపంగా వచ్చిన వర్షాన్ని ఆయన ఏం చేశాడు తెలుసా? ఆశీర్వాదంగా మార్చాడు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దేవుడు తర్వాత ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు, మీరు కనానులోనికి వెళ్ళాక మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించి సేవిస్తే మీ మీదకి నేనేం పంపిస్తానో తెలుసా? వర్షాన్ని పంపిస్తాను. ఆశీర్వాదాన్ని పంపిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, జాగ్రత్తగా గమనించండి. ఒక దేశం కానీ, లేకపోతే ఒక ప్రాంతం కానీ, ఒక కుటుంబం కానీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే వర్షాలు సమృద్ధిగా ఉండాలి. ప్రియమైన మిత్రులారా, జాగ్రత్తగా గమనించండి. బ్రతకాలి అంటే అది మొక్కలే కానివ్వండి, జంతువులే కానివ్వండి, మనుషులే కానివ్వండి, వర్షం పడితేనే ఆ వ్యక్తి లేకపోతే ఆ జీవం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. నీళ్లు లేకపోతే ప్రతి మనిషి అల్లల్లాడిపోతాడు. బైబిల్లో మీరు చూడండి, ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. ప్రియమైన మిత్రులారా, వర్షాలు పడకపోవడం వల్ల భయంకరమైన కరువులు వస్తాయి. అంటే పంటలు పండవు, తాగడానికి నీళ్లుండవు. కరువుల కారణంగా దొంగతనాలు పెరుగుతాయి, అరాచకాలు పెరుగుతాయి. ప్రియమైన మిత్రులారా, ప్రజలు తిండి లేక అల్లల్లాడిపోతూ ఉంటారు. కరువుతో ఎంతో మంది ఆకలితో చచ్చిపోతూ ఉంటారు. దోపిడీ కార్యక్రమాలు జరుగుతాయి. సమృద్ధి ఎప్పుడైతే ఉందో అక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది. సమృద్ధి కావాలంటే వర్షం పడాలా? వర్షం ఎవరు కురిపిస్తారు? మన చేతుల్లో ఏమైనా ఉందా? వర్షం కురిపించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి చేసి వర్షాన్ని కురిపిద్దామని. వర్షాన్ని ప్రియమైన మిత్రులను కురిపించడానికి చాలా ఖర్చు అయితే అవుద్ది, కానీ వర్షం మనం అనుకున్నట్టు కురవదు. ప్రకృతి అనేది దేవుడి చేతిలో ఉంది. ప్రియమైన మిత్రులరా, చూడండి, చాలా భయంకరమైన తుఫానులు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, ప్రకృతి సంబంధించిన కార్యక్రమాలు అనేకమైన జరుగుతూ ఉన్నాయి. మనకున్న గొప్ప గొప్ప నాయకులు, సైంటిస్టులు, వీళ్ళందరూ ఏం చేయగలరంటే భూకంపం వస్తూ ఉంటే ఆ భూకంపం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో చెప్పగలరు. లేకపోతే ఏ ప్రాంతానికి వస్తుందో, ఎంత దూరం దాని యొక్క పర్యవసానం ఉంటుందో చెప్పగలరు. తుఫాన్ వస్తే అది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో, ఎన్ని గంటల్లో రావచ్చో అని చెప్పగలరేమో తప్ప దాన్ని ఆపే కెపాసిటీ ప్రపంచంలో ఎవరికి లేదు. ప్రియమైన మిత్రులారా, ప్రకృతి అంతా ప్రభువు చేతిలో ఉంది. అందుకనే దేవుడు జ్ఞాపిస్తే తప్ప వర్షం భూమి మీదకి రాదు. ప్రియమైన మిత్రులారా, వర్షం భూమి మీదకు వస్తే తప్ప మానవుడికి సమృద్ధి లేదు, సంతోషం లేదు, దీవెన లేదు. ప్రియమైన మిత్రులారా, దేవుడు చెప్పాడు, మీరు నన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అనుసరించి నడుచుకుంటే మీ మీదకి నేనేం పంపిస్తానో తెలుసా? వర్షాన్ని పంపిస్తాను. మీరు అనుకోవచ్చు, మేము చాలా బాగున్నాం, మాకు పెద్ద వర్షం అవసరం లేదు, చాలా డబ్బులు ఉన్నాయి, మేము ఎలాగైనా బ్రతికేయగలమని. ప్రియమైన మిత్రుల, పొలము అనేది ఏదో డబ్బులకి సంబంధించింది, ఆస్తులకు సంబంధించింది, లేకపోతే అభివృద్ధికి సంబంధించింది మాత్రమే కాదు. గాయకు ఉత్తరం రాస్తూ ప్రియమైన మిత్రులరా, యోహాను ఒక మాట చెప్తాడు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఉంది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఆశీర్వాదం అంటే ఏంటి? పెద్ద బిల్డింగ్ ఉండడం, లేకపోతే 4-5 కార్లు ఉండడం, లేకపోతే నీకు పరపతి ఉండడం, లేకపోతే నీకు ఇంకొకటి ఉండడం కాదు. ఆశీర్వాదం అంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలా. జాగ్రత్తగా ఆలోచించు. కొంతమంది కొన్ని విషయాల్లోనే వర్ధిల్లుతున్నారు, కొంతమందికి డబ్బులు ఉన్నాయి, నెమ్మది లేదు.
కొంతమందికి ప్రియమైన మిత్రులారా దైవ సంబంధమైన ఆశీర్వాదం లేదు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం అంటే అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎదుగుదల అంటే అన్ని విషయాల్లో సమానంగా ఉండాలి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక మనిషి పుట్టి పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉన్నప్పుడు ప్రియమైన మిత్రులారా అతని శరీరం పెరగాలి, అట్ ద సేమ్ టైం మానసిక స్థితి కూడా పెరగాలి. రెండు పెరిగినప్పుడే అది సంపూర్ణమైన ఆశీర్వాదం. ఒకడు పుట్టాడు కానీ 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయినా ఇంకా పోగుతూ ఉన్నాడు, ఇంకా అమ్మ చెంగొట్టుకుని వెనకాల తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఆడు బిస్కెట్లు తింటా చాక్లెట్లు తింటా 20 సంవత్సరాలు వచ్చేసినా సరే ఆడెంతే భూమికి జాండి ఉన్నాడో అది సరైన ఆశీర్వాదమా? జాగ్రత్తగా ఆలోచించాలి. వాడు మానసికంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈరోజు మిత్రమా ఆలోచించు, నీ జీవితంలో నిజమైన ఆనందం ఉందా? నిజమైన సంతోషం ఉందా? బైబిల్ గ్రంథం చెప్తా ఉంది 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. ప్రియమైన మిత్రులారా అన్ని విషయాల్లో అభివృద్ధి ఉండాలా, అన్ని విషయాల్లో జీవన ఉండాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించి సేవిస్తే నీ మీదకి నేను వర్షాన్ని పంపిస్తాను. వర్షం అంటే ఏమండి? సమృద్ధిని పంపిస్తాను. దేవునికి స్తోత్రం. సమృద్ధి అంటే ఏమండి? ధనంతోనే కాదు, ఆనందమైన సమృద్ధి, నెమ్మదనే సమృద్ధి, అభివృద్ధి అనే సమృద్ధి, అన్ని విషయాల్లో దీవెన నీ మీదకి నేను పంపిస్తాను. ఈరోజు ఒకవేళ వర్షం పడకపోతే భూమి అంతా ఏమైపోద్దో తెలుసా? నెరలు విడిచిపోద్ది అనమాట. అక్కడ పంట ఉండదు, అక్కడ సమృద్ధి ఉండదు, అక్కడ దేవుని ఉండదు. ఈ సమయంలో చాలా మంది జీవితాల్లో ప్రియమైన మిత్రులారా వాళ్ళకున్న పొలం అంతా బీటలు వారిపోయింది. కొద్దిమంది ఆర్థిక పరమైన లేమి చేత అల్లలాడిపోతూ ఉన్నారు, ఆరోగ్యాలు బాగోక అల్లలాడిపోతూ ఉన్నారు, కుటుంబంలో నెమ్మది లేక అల్లలాడిపోతూ ఉన్నారు. ఎలా సెటిల్ చేసుకోగలం? కొద్దిమందికి అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కుటుంబంలో ఎలా సెటిల్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం అవడం లేదు. ప్రియమైన మిత్రులారా జాగ్రత్తగా ఆలోచించండి. కుటుంబాన్ని సెటిల్ చేయాలంటే అది నీ వల్ల నా వల్ల అయ్యే కార్యక్రమం కాదు. బైబిల్ చెప్తా ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం. ఒక ఇల్లు కట్టాలంటే ఒక కుటుంబం కట్టాలంటే దేవుడి చేతిలో ఉంది. గుర్రాన్ని తీసుకెళ్ళగలంగానే దాంతో నీళ్లు తాగించలేం. చాలాసార్లు ప్రియమైన మిత్రులారా కుటుంబాలు కట్టడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. పెద్దలు తీసుకొస్తారు, వాళ్ళు కూర్చొని పలహారాలు, డ్రింకులు, టీలు అన్నీ తాగేసి చక్కగా కాపురం చేసుకుంటే వాళ్ళు పోతారు. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే వాళ్ళు ఏం చేయగలరు? బాగా ఉండమని చెప్తారు, బాగా ఉండమని అందరూ చెప్తారు, కానీ బాగా ఉండాలి అంటే మనిషి మనస్సు మారాలా. మనుషుల యొక్క మనసులో మార్చేవాడు ప్రపంచంలో దేవుడు ఒక్కడే. చట్టాలు మార్చలేవు, స్టేషన్లు మార్చలేవు. చాలా మంది అనుకుంటారు మా ఆయన మాట్లాడడం లేదు, కేసేటి శత కొట్టించేద్దాం అనుకుంటారు. ఆడు బయటకు వచ్చా మళ్ళీ శత కొడతాను. నేను ఆ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. జాగ్రత్తగా విని ప్రియమైన మిత్రులారా కేసులు ఎట్టడమో ఇంకోటో కాదు, తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడితే దేవుడు మనుషుల మనసులను మార్చే దేవుడు. చట్టాలు చేయలేని పని, కోర్టులు చేయలేని పని దేవుడు చేయగలడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ మీద వర్షాన్ని పంపగలడు. బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది, ఆమె ఏమిటి వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ అని బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంది. ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారట. ప్రభువా ఈమె వ్యభిచారం చేసింది, మోషే చట్ట ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపేయాలి. యేసుప్రభు అన్నారంట, మరి చట్టంలో అలా ఉంటే నేనేం చేయమంటారో, మరి చట్టం ఎలా ఉందో అలాగే చేయండి అన్నాడట ఆయన. దేవుడికి స్తోత్రం. వీళ్ళు అనుకున్నారంట భలే దొరికింది అవకాశం అని, ఏమంటే ఎవడు పడతాడు రాయి తీసేస్తున్నాడట. అప్పుడు యేసుప్రభు ఆగండి అబ్బాయి కంగారు పడకండి, షరతులు వర్తిస్తాయి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందరూ అలా నిలబడ్డారట. అప్పుడు యేసుప్రభు చెప్పాడట, ఓకే మీరు రైట్, మంచి కేసు తీసుకొచ్చారు, సరైన కేసు తీసుకొచ్చారు. అయితే నేను మీతో చెప్పే మాట ఏంటంటే మీలో పాపం చేయనుడు ఎవడో మొట్టమొదటి రాయండి, మిగతా వాళ్ళు వేసేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ప్రియమైన మిత్రులారా ఆవిడ మీద రాయడానికి టింగిమని బోణి చేసి కూడా ఒక్కడు దొరకలేదట. ఎవడ మట్టుకాడే వెనకాల రాళ్ళు అలా పెట్టుకుని వెనకాల వదిలేసి ఎవడ మట్టుకాడే సైడ్ అయిపోతున్నారంట. అసలు కూడా పెట్టారంటే మనుషుల ముందైతే బుకాయించవచ్చు, కానీ అక్కడ ఎదురుగుండన్నవాడు దేవుడు. ఈ రోజు వచ్చినాయి మనకు సీసీ కెమెరాలు, దేవుడి దగ్గర ఎప్పుడూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎవడైనా తేడాపాడగా ప్రవర్తిస్తే డే టు టైంతో సహా చరిత్ర బయట పెట్టేస్తాడు. అందుకని ఎవడో ముందుకు రావడానికి తెగించలేదట, అందరూ వెళ్ళిపోయారట. అప్పుడు ప్రియమైన మిత్రులారా యేసు ప్రభు ఆమె ముందు నిలిచి, అమ్మా
ఇదిగో ఎవరో నీకు శిక్ష విధించలేదా అని అడిగాడట. అప్పుడు ఆవిడందట, ప్రభువా నీ దయ వల్ల ఈరోజు నేను క్షేమంగా ఉన్నాను. అసలు నా ప్రాణం ఈవేళ నాలో ఉందంటే కేవలం నువ్వే కారణం. నువ్వు లేకపోతే అసలు నా జీవితమే లేదు. కాసేపట్లో గాలిలో కలిసిపోయిన ప్రాణం. అలాంటిది నువ్వు అడ్డుపడ్డావు. నీ దయ వల్ల నేను బ్రతికాను ప్రభువా అందట. అప్పుడు ఆయన అన్నాడట, ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇకను పాపము చేయకు అన్నాడట. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. నీకు 3 రోజులు చీకటి కుట్లు ఎట్టేస్తాను అనలేదు. లేకపోతే ఇంకోసారి తప్పు చేసావంటే కాళ్ళు చేతులు పైకి కట్టేసి సలసల కాలిగి నూనెలో వేసేస్తాను అనలేదు. భయంకరమైన శిక్షలు ఉంటాయని చెప్పలేదు. ఒక సింపుల్ ఒక మాట అన్నాడు ఆయన, ఇదిగో ఇకను పాపము చేయక. ఆ మాట ఆ జీవితాన్ని నిలబెట్టింది. ఇక ఎన్నడూ ఎప్పుడు పాపం చేయలేదు. ఆమె ఒక స్వార్థికురాల్లాగా మారిపోయింది. ఈరోజు యేసు మాట ఎంతమంది జీవితాలను కట్టలేదు. యేసు మాట ఎంతమంది ఉగ్రవాదులను మార్చలేదు. యేసు మాట ఎంతమంది వ్యభిచారులను మార్చలేదు. యేసు మాట ఎంతమంది త్రాగుబోతులను మార్చలేదు. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ఎందుకు మార్చడు? నీ భర్తను ఎందుకు మార్చలేడు? నీ భార్యను ఎందుకు మార్చలేడు? నీ మీద వర్షం పడితే, నీ కుటుంబంలోనికి వర్షం పడితే నీ నేలంతా సేద్యమవుద్ది. కొంతమంది ముందే చెప్పేస్తారు, అయ్యగారు మీరు ఏదో అనుకుంటున్నారు కానీ మా ఆయన మారడండి అని సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ విషయం ఏంటంటే, మనం చాలాసార్లు ఎవడైనా కనపడితే వాళ్ళతో మాట అంటాం, తేడాపాడ చేసినట్టు అంటాం, అరే బాబు నీలాటోని నేను చాలా మందిని చూసాడరా అంటాం. మరి దేవుడు భూమి పుట్టిన కాడి నుంచి ఆదాము దగ్గర నుంచి ఎంతమందిని చూసి ఉంటాడంటారు? ప్రియమైన మిత్రులు జాగ్రత్తగా వినండి. ఏమంటే మీ ఆయన అటువంటి దేవుడు చాలామందిని చూశాడు. కనుక ఒక విషయం ఏంటంటే, ఆయన పెద్ద గొప్పోడేవి కాదు. ఆయన కూడా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా లొంగి వంగి దేవుడి దగ్గర కూర్చుంటాడు. కొన్ని చెట్లు ఉన్నాయనుకోండి బాగా తొందరగా పడిపోతాయి. బొబ్బాయి చెట్టు ఉందనుకోండి, అరటి చెట్టు ఉందనుకోండి, నువ్వు దెబ్బకు పడిపోద్ది. కొన్ని చెట్లు ఉంటాయి ముదర చెట్లు, బాగా లావటి సేవ తీరిపోయిన చెట్లు ఉంటాయి. ఆ చెట్లు సేవ తీరిపోయి ఉంటాయి కనుక వాటిని బొబ్బా చెట్టు పడగొట్టేసినట్టు, అరటి చెట్టు పడగొట్టేసినట్టు పడగొట్టేసి పని అవ్వదు. వాటి కోసం ఏం చేయాలంటే శుభ్రంగాను కూర్చొని పొద్దున్న టిఫిన్ చేసి మొదలెట్టాల కోయడం. ఆ తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేశాక, రాత్రి భోజనం చేశాక అలా నరుగుతూనే ఉండాలా, అలా కొడతానే ఉండాలా. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి దబ్బమని పడిపోద్ది అంతే. కొంతమంది భర్తలు తేలిగ్గా మారిపోతారు. మంచి మనసు ఉన్న వాళ్ళు ఉంటారు, ఉత్తినే 2 మాటలు చెప్తే వచ్చేస్తారు గుడికి. కొంతమంది సేవ తీరిపోతారు. వాళ్ళ కోసం నువ్వు ప్రయత్నం చేయాలా. కఠినమైన పరిస్థితే, దారుణమైన పరిస్థితే, భయంకరుడే కాదని నేను అనడం లేదు. కానీ యేసు అనే గొడవలు తీసుకుని నువ్వు కొట్టడం మొదలు పెడితే ఎలాంటి వాడైనా సరే ఖచ్చితంగా పడిపోవాల్సిందే. ప్రియమైన మిత్రులారా, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఆయన వర్షాన్ని నీ మీదకు కురిపిస్తాడు. వర్షం అంటే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, నువ్వు అన్ని విషయాల్లో సమృద్ధితో ఉండాలి, అన్ని విషయాల్లో దీవెనతో ఉండాలి. నువ్వు గుండె మీద చేసుకుని చెప్పాలా, ఏం పర్లేదు సార్ ఆర్థికంగా బాగున్నాను, ఆధ్యాత్మికంగా బాగున్నాను, అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉన్నాను. దీవెన అనేది ప్రియమైన మిత్రులారా వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారా వాళ్ళు చెప్పుకుంటే వచ్చేది కాదు, మనకి మనం అనుభవించేది దీవెన. వాళ్ళెవరో భలే ఉన్నారు సార్, భలే ఉన్నారు సార్ నలుగురు అంటే మన జీవితంలోనికి దీవెన రాదు. దీవెన అనేది నువ్వున్న కండిషన్ బట్టి, నువ్వున్న పరిస్థితిని బట్టి నువ్వు అనుభవించేది దీవెన. కనుక బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఆశీర్వాదం అనేది నీ చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లో ఉంది. ఆ ఆశీర్వాదాన్ని అందుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించి సేవించాలా. ప్రేమించి సేవించినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని, అద్భుతమైన దీవెనను నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఒకసారి ఆలోచించవు, నీ జీవితంలో సంపూర్ణంగా అన్ని విషయాల్లో బాగున్నావా? ఆర్థికంగా బాగున్నావా? మానసికంగా బాగున్నావా? కుటుంబ పరంగా బాగున్నావా? అన్ని విషయాల్లో సమృద్ధి, ఆశీర్వాదం, దీవెన నీ జీవితంలో ఉందా? ఒకవేళ ఏ విషయంలో కొదవ నీకుంటే ఇంకా వర్షం నీ మీదకి రాలేనట్టే లెక్క. దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నేను వెంబడిస్తాను, నా మీదకి వర్షాన్ని పంపించు, నా కుటుంబంలో నెమ్మది దయచేయి, సమాజంలో నెమ్మది దయచేయి, ఆర్థిక పరంగా నెమ్మది దయచేయి, ఆరోగ్యపరంగా నెమ్మది దయచేయి. దేవుడి బ్రతిమలాడుకో. వర్షం దేవుడి చేతిలో ఉంది, వర్షం ఆయన దగ్గరే ఉంది. ప్రియమైన మిత్రులారా, ఆయన తలుచుకుంటేనే నీకు వర్షాన్ని ఇవ్వగలడు, ఆయన తలుచుకుంటేనే ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను దీవించి నాకు సహాయం చేయంటే ప్రభు నిన్ను సమృద్ధితో నింపుతాడు, జీవనతో నింపుతాడు, అన్ని విషయాల్లో వరదల చేస్తాడు. దేవుడు అటువంటి ఆశీర్వాదం, కృప, సమృద్ధి మనందరికీ దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువా, విత్తమైన వాక్యాన్ని నీరుకెట్టి ఫలింపచేయండి. అనేక మంది హృదయాల్లో కార్యాన్ని చేయండి స్వామి. ఇదిగో ఎందరైతే బలహీనులుగా ఉన్నారో యేసునామములో వారిని విడిపించండి స్వామి. మీ ఆశీర్వాదపు వర్షాన్ని వారి మీద కురిపించండి స్వామి. ఎన్ని మందులేసినా తగ్గని ఆ రోగాల్ని, ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి వెళ్ళని ఆ జబ్బులను యేసునామములో తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా దీవెన లేక ఎండిపోయిన ఎడారిల్లాగా ఉన్న ఈ బ్రతుకుల్లో వర్షాన్ని కురిపించి వాక్యపు విత్తనాలు విత్తమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. దయచేసి కనికరించండి స్వామి. అన్నీ ఉన్నా బయటికి ఎంతో ప్రశాంతంగా కనబడిన కుటుంబంలో నెమ్మది లేక బిడుబారిపోయిన కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యపు వర్షం ద్వారా వీరిని తడిపి సమృద్ధితో నింపి నాయన ఈ కుటుంబాలని కట్టమని, సమాజానికి మాదిరిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, సమృద్ధిని అభివృద్ధిని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, వాడుకో యేసయ్యా ఈ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే, వాడుకో యేసయ్యా ఈ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. ప్రియమైన మిత్రులారా, జాగ్రత్తగా గమనించండి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో కాటవరం కాలనీ అనే ఒక ప్లేసులో ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి దైవధ్వని ప్రార్థనా మందిరం దేవుడి చేత కట్టబడింది. అన్యులైన వారు అనేక మంది దేవుని వైపుకి త్రిప్పబడి వారి జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ పరిసర ప్రాంతాలకు చెందిన వారైతే ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం 10 గంటలకు
ప్రార్థన మందిరంలో అద్భుతమైన ఆరాధన జరుగుతుంది. దేవుడు అనుగ్రహించిన వర్తమానం అందించబడుతుంది. ఆసక్తి కలిగిన వారు, అవకాశం ఉన్నవారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి నెల మొదటి శుక్రవారం 9 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు అద్భుతమైన ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. వచ్చిన వారికి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు. వాక్యం ద్వారా తమ జీవితాలు కట్టుకుంటూ ఉన్నారు. రోజు నిద్రపోతూ ఉన్నాం, ఒక రాత్రి త్యాగం చేసి ఆన్లైన్కి వచ్చి చూడండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు.